తనకి ఒళ్ళంత కుళ్ళు. తనలో లేని గొప్పతనం మనలో ఎవరికున్నా తను భరించలేదు. ఏంటో మీ గొప్పతనం. నాకు భరతనాట్యం రాదు అంటున్నారు. అది మీకు మాత్రమే వచ్చిన కళ అన్నట్టు పోజులు కొడుతున్నారేంటి? మా పిల్లలకి భరతనాట్యం వచ్చు కాబట్టే అంటున్నాం. నీకు ఎలాగూ రాదు కదా. ఎందుకు రాదు? నేను శ్రద్ధ పెడితే 4 రోజుల్లో నాట్యం నేర్చుకుని వీళ్ళకంటే బాగా చేయగలను. భరతనాట్యం అంటే బట్టలు కుట్టడం అనుకుంటున్నావా, లేక వంటింట్లో వంట చేయడం అనుకుంటున్నావా? అసలు భరతనాట్యం అంటే ఏంటో తెలుసా నీకు? ఆ పేరు ఎప్పుడైనా విన్నావా? భరతనాట్యం అంటే బజార్లో వేసే డ్యాన్స్ కాదు. అది అందరికీ రాదు. 4 రోజులు కాదు కదా, 4 జన్మలెత్తినా నువ్వు భరతనాట్యం చేయలేవు. అయినా వీధి పోరాటాలు చేసే నీకేం తెలుసు పవిత్ర భరతనాట్యం గురించి? ఇది నీ సబ్జెక్ట్ కాదు. నీ కళలో కూడా చెయ్యలేని కళ. వెళ్ళి పని చూసుకో. అయిందా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? మనసు పెడితే మనిషికి రాని కళ అంటూ ఏదీ లేదు. నేను వీధిలో పోరాటము చేయగలను, వేదికపై నాట్యము చేయగలను. అంత ఓవర్ యాక్షన్ చెయ్యకు. నాట్యం చేయడం నీ వల్ల కాదు. అవుతుంది, చేసి చూపిస్తాను. అంటే ప్రీతి ఉషలతో సమానంగా చేయగలవా? వాళ్ళని మించి చేస్తాను. వాళ్ళతో నాట్యంలో పోటీ పడి గెలవగలవా? గెలుస్తాను. అది నాకు చిటికలో పని. అయితే పందెం పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఓకే, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు భరతనాట్యం నేర్చుకుని ప్రీతి ఉషలతో పోటీ పడాలి. పందెంలో గెలవాలి. నేను రెడీ. పందెమేంటో తెలుసా? పోటీలో ఓడిపోతే నువ్వు రామ్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్తావా? చెప్పు, ఈ పందానికి ఒప్పుకుంటావా? ఒప్పుకోకు సీత. ఈ పందెం ప్రమాదం. ప్రీతి ఉషలకు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రవేశం ఉంది. అవునమ్మా, వారం రోజుల్లో వాళ్ళని గెలవడం అసాధ్యం. నువ్వు ఓడిపోతావు. రిస్క్ చెయ్యొద్దు సీత. ఇది నీ జీవితానికి సంబంధించింది. మా మాట విను సీత. నీ భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు. మీరాపుతారా? ఏంటి సీత ఆలోచిస్తున్నావు? పోటీలో గెలవలేను అని భయపడుతున్నావా? చిన్న పిల్లలతో ఓడిపోతానని చింతిస్తున్నావా? నీ మీద నీకు నమ్మకం, ధైర్యం లేక తలదించుకుంటున్నావా? నీకు మాటలు చెప్పడం తప్ప
చేతలు చెయ్యడం రాదు అని నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు పోటీకి ఒప్పుకోవని నేను ముందే అనుకున్నాను. ఒప్పుకుంటున్నాను. ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను ఓడిపోతే మామను ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను. వద్దు సీత. సీత. మరి ప్రీతి ఉషలు ఓడిపోతే మీరు మా అక్కను ఇంటి నుంచి పంపించేస్తారా? డన్ సీత. కానీ ప్రీతి ఉష ఓడిపోదు. మీ అక్క ఇక్కడే ఉంటుంది. నువ్వే ఇంట్లో ఉంచి వెళ్ళిపోతావు. చూద్దాం ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో. హా, ఇంకో విషయం, ఈ పందెం మన మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రామ్కి తెలియకూడదు. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ పందెం గురించి చెప్తే మా అక్కను పంపించడానికి మామ ఒప్పుకోరు. పందెం మన మధ్యనే ఉండాలి. అప్పుడే నువ్వు గెలిచేసినట్టు చెప్తావేంటి? నా మీద నాకు నమ్మకం ధైర్యం లేవు అన్నారు కదా, ఆ పొగరుతో చెప్తున్నాను. పోటీలో గెలవడానికి ఉండాల్సింది పొగరు కాదు, ప్రతిభ. నాకే ఉంటే మీకెందుకు? నన్ను గెలవడానికి ట్రై చేయండి. ట్రై చేయాల్సింది నువ్వే. ఆల్రెడీ ప్రీతి ఉషలు ట్రైన్డ్ డాన్సర్స్. ట్రైన్డ్ డాన్సర్లో బస్సు డ్రైవర్లో నాకు అనవసరం. మన మధ్య పోటీ జరుగుతుందని మామకు చెప్పను. అలా అని దేవుడి మీద ఒట్టేసి చెప్పు. వద్దు సీత, ఒట్టు వేయకు. కనీసం ఈ పందెం గురించి రామ్కు తెలియనివు సీత. అవసరం లేదు బాబాయ్, మీరు కంగారు పడకండి పిన్ని. నేను ఒట్టు వేస్తాను, దేవుడి మీద కాదు. నాకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటికి దేవతైన మా సుమతి అత్తమ్మ మీద ఒట్టు. నేను అన్న మాట మీద ఉంటాను. చనిపోయిన మనిషి మీద బొట్టు వేసి మాట తప్పుదామనుకుంటున్నావా? సుమతి అత్తమ్మ మీ దృష్టిలో చనిపోయిందేమో, నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. నేను మాట తప్పడం అంటే నా మనసుని, అందులో ఉన్న సుమతి అత్తమ్మని చంపుకున్నట్టే. ఓకే సీత, ఈ పందెం ఇటు మాకు అటు నీకు చాలా ఇంపార్టెంట్. పందెంలో మేము గెలిస్తే రామ్తో సంబంధం తెంచుకొని నువ్వు ఇంట్లో ఉంచి వెళ్ళిపోతావు. నువ్వు గెలిస్తే మీ అక్క వెళ్ళిపోతుంది. హ, మీ ఇద్దరి తలరాతలు మారిపోయే పందెం ఇది. ఓ కొత్త కథ మొదలయ్యే సమయం ఇది. అందుకే ఒప్పుకున్నాను. మంచి ఉద్దేశంతో నేను మామని పెళ్లి చేసుకుంటే, చెడు ఉద్దేశంతో మీరు మా అక్కని ఇంటికి తీసుకొచ్చారు. మామ పక్కన నేను మాత్రమే ఉండాలి. మా అక్క మా బావ పక్కన ఉండాలి. వేద మంత్రాల మధ్య జరిగిన మా 2 జంటల పెళ్లిళ్ల సాక్షిగా, భార్యాభర్తల బంధాన్ని గుర్తు చేసే ఈ పవిత్ర మంగళసూత్రం సాక్షిగా, మేము నడిచిన 7 అడుగుల సాక్షిగా, పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాల సాక్షిగా
మా సుమతి అత్తమ్మ సాక్షిగా చెబుతున్నాను. ఆ దేవుడు రాసిన రాతను మీరు తిరగరాయాలి అనుకుంటే మీ రాతను మళ్ళీ నేను తిరగరాయబోతున్నాను. గుర్తు పెట్టుకోండి, ఓడేది మీరు, గెలిచేది నేను. సీత చనిపోయిన సుమతి మీద ఒట్టేసింది. అది బ్రతికొచ్చి దీన్ని గెలిపిస్తుందా ఏంటి? మహాలక్ష్మి, ఈయన మా వారు జనార్దన్. నమస్కారం అండి. హలో అండి. నేను రాత్రికంతా తిరిగొచ్చేస్తాను. అప్పటి వరకు నిన్ను చెల్లిని ఈ ఆంటీ చూసుకుంటుంది. సరేనా? వెళ్ళొస్తానండి. ఆ రోజు నిన్ను సుమతిని యాక్సిడెంట్ చేసి చంపమని చెప్పాను కదా. ఎంతో ఆనందంగా సాగిపోతున్న నా జీవితంలోకి నమ్మకంగా వచ్చి నాకే ద్రోహం చేస్తావా మహాలక్ష్మి? నా ఇద్దరు మేనకోడళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? నీ కుట్ర తెలియక నువ్వు మంచిదానివని, నీ సంరక్షణలో నా భర్త పిల్లలు సంతోషంగా ఉన్నారని నమ్మి వెళ్ళిపోయాను. నీ మోసం తెలిసి మళ్ళీ తిరిగొచ్చాను. నీ అంతు తేలుస్తాను. నీకంటే ఊసరి వెళ్ళి నయం కదే. ఎన్ని రంగులు మార్చావో! నమ్మక ద్రోహానికి పరాకాష్ట నువ్వు. నిన్నూరికే వదిలిపెట్టను. నా రూపం మారిపోయింది మహాలక్ష్మి. నేను బ్రతికే ఉన్నానని నువ్వు గ్రహించలేవు, నన్ను గుర్తుపట్టలేవు. నాకు నువ్వు చేసిన ద్రోహానికి, నా మేనకోడళ్లకు నువ్వు చేస్తున్న అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకునే తీర్తాను. నీకు దూరంగా ఉండి కాదు, నీ పక్కనే ఉండి పగ తీర్చుకుంటాను. ఎలా అయితే నువ్వు నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేశావో అలా నిన్ను శిక్షిస్తాను. వెంటనే ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుంది. ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎలాగైనా ఇంట్లోకొస్తాను. ఇంట్లో జరుగుతున్నవి తెలుసుకుంటాను. అప్పుడు నీ ఆట కట్టిస్తాను మహాలక్ష్మి. నువ్వు చేసిన పాపాలకు నీకు శిక్ష వేస్తాను. అమ్మా సీత, ఇలా చేసావేంటమ్మా? ఏమైంది బాబాయ్? రేవతి గారు నేను
ఎన్నో విషయాల్లో నీకు సపోర్టుగా ఉన్నాం. కానీ డాన్స్ విషయంలో నువ్వు మహాలక్ష్మితో పందెం కట్టి తప్పు చేసావనిపిస్తోంది. లేదు బాబాయ్, మా అక్క సమస్యకు ఇది పరిష్కారం. ఇది పరిష్కారం కాదు సీత, ప్రమాదం. కోరి కొరివితో తలగోక్కుంటున్నావు. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను బాబాయ్. నువ్వు ఆలోచనతో చేయలేదమ్మా, ఏదో ఆవేశంలో చేసేశావు. మేము ఎంత చెప్తున్నా వినకుండా పందానికి రెడీ అనేశావు. నీ జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఏం కాదు బాబాయ్, నేనే గెలుస్తాను. ఎలా గెలుస్తావమ్మా? వారం రోజుల్లో ఏం సాధిస్తావు? ప్రీతి ఉషలకు చిన్నప్పట్నుంచి భరతనాట్యం చేసే అలవాటుంది. వాళ్ళు బాగా డాన్స్ చేస్తారు. నీకేమో ఆ నాట్యం అస్సలు తెలీదు. ఏమీ తెలియకుండా ఈ పోటీలో ఎందుకు పాల్గొంటున్నావు? తెలుసుకుంటాను బాబాయ్, అదేం బ్రహ్మ విద్య కాదు కదా, నేర్చుకుంటాను. అందుకు నీకు ఎక్కువ టైం లేదు సీత. వాళ్ళు సంవత్సరాల తరబడి డాన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. నీకున్న వారం రోజుల సమయంలో నువ్వు బేసిక్స్ కూడా నేర్చుకోలేవు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు బాబాయ్. నేను త్వరగా నేర్చుకుంటాను. ప్రొఫెషనల్స్తో పోటీ పడ్డమంటే అంత మంచిది కాదమ్మా. నువ్వు ఓడిపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఓడిపోను బాబాయ్, ఖచ్చితంగా గెలుస్తాను అన్న నమ్మకం నాకుంది. నమ్మకం ఒకటే సరిపోదు సీత. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి పందెం వద్దని చెప్పు. ప్రమాదం రాకముందే బయటపడు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు బాబాయ్. ప్రమాదం అంటూ వస్తే నా వల్లే మహాలక్ష్మి అత్తయ్యకి రావాలి. నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. డాన్స్లో నీకు ఎలాంటి అనుభవం లేదు. డాన్స్ నేర్చుకోవడానికి నీకెక్కువ సమయం లేదు. ఒక చెడు ఉద్దేశంతో మహాలక్ష్మి అత్తయ్య మా అక్కని ఇంటికి తీసుకొచ్చింది. మా బావని విడిపించి అక్కను ఎలాగైనా బావ దగ్గరికి పంపించాలి. అందుకే ఈ సాహసం చేస్తున్నాను. నా పోరాటంలో నిజాయితీ ఉంది, ఒక మంచి ఉద్దేశం ఉంది, మా అక్కకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. అవే నన్ను గెలిపిస్తాయి. వదినా ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? హైఫై కొట్టొదినా? ఎందుకు? ఫస్ట్ కొట్టొదినా. విషయం ఏంటి? అది నేను చెప్తాను మధు. నీకో గుడ్ న్యూస్. 1 వీక్లో సీత పర్మనెంట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగండి? సీతని ఇంట్లోంచి ఎలా పంపించేయాలా అని మేము ఆలోచిస్తుంటే ఆ అవకాశం సీతే మాకిచ్చింది. ఏం జరిగిందండి? సీత చేయకూడని ఒక తప్పు చేసింది. లోతు ఎంతో తెలియని ఒక అగాధంలోకి అడుగు వేసింది. పోటీలో ఓడిపోతే నువ్వు రామ్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. ప్రీతి ఉషలు ఓడిపోతే మీరు మా అక్కను ఇంటి నుంచి పంపించేస్తారా? డన్ సీత. నిజంగానా? సీత అలా పందెం కాసిందా? పోటీలో ఓడిపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. వెళ్ళకపోతే నేనే సీతని మెడబట్టి బయటికి పంపిస్తాను. మరి రామ్ గారు? రామ్కి పందెం గురించి తెలీదు. పైగా రామ్తో చెప్పను అని సీత మాటిచ్చింది. నువ్వేం వర్రీ అవ్వకు వదినా, మాకు భరతనాట్యం బాగా వచ్చు. సీతని ఈజీగా ఓడించేస్తాం. నువ్వు తన సొంత అక్కవే అయినా సీత నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది వదినా. నీతో చాలా ఇన్సల్టింగ్గా బిహేవ్ చేసింది. ఇప్పుడు సీతకు బుద్ధి చెప్పే టైం వచ్చింది వదినా. మా డాన్స్తో సీతని చిత్తుగా ఓడిస్తాం. సీతని ఇంట్లోంచి పంపించి నిన్ను పర్మనెంట్గా మా వదిన చేసుకుంటాం. ఏం ఆలోచిస్తున్నావు మధు? ఈ పందెం నీకు ఇష్టం లేదా?